హే గైస్, బ్రహ్మాండ రామాయణం యొక్క చివరి భాగానికి స్వాగతం. ఎపిసోడ్లో మీరు చూడబోయే ఈ అపూర్వమైన చెక్కడం మరే ఇతర ఆలయాల్లోనూ చూస్తుండరు. మీకు రామాయణం బాగా తెలిసినా కూడా మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ రాముడు మరియు సీత రాజు మరియు రాణిగా సింహాసనంపై కూర్చోవడం మనం చూడవచ్చు. రాముడు ఒక పేద సామాన్యుడికి బంగారు నాణాన్ని ఇస్తున్నారు చూడండి. కానీ ఇతను రాముడి నుండి బంగారు నాణం తీసుకోవడానికి నిరాకరించాడు. ఎందుకు? ఈ వ్యక్తిని చూడండి, అతను ఎక్కడో చూస్తున్నాడు. రాముడి నుండి బహుమతి తీసుకోకుండా చేతులు ముడుచుకున్నాడు. దీనితో రాముడు చాలా ఆశ్చర్యపోయాడు. ఈ పేదవాడు తన డబ్బు ఎందుకు తీసుకోలేదు అని కుతూహలంగా ఉంటాడు. దీన్ని చూసి సీత నవ్వుకుంటుంది. ఆమెను విశాలమైన చిరునవ్వుతో చూపించారు. దీన్ని ఒక జోక్ అని ఆమె అనుకుంటుంది కాబట్టి. కానీ జోక్ సీత మీదనే ఉంది. ఎందుకంటే రాణి సీత గురించి ఒక వైల్డ్ రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటి ఆ రూమర్? సీత చాలా నెలల పాటు రావణుడి చేతిలో బందీగా ఉన్నందున ఆమె అపవిత్రమైనదని అందరూ అనుకుంటున్నారు. కథ ప్రకారం చూసుకుంటే ఒక సాధారణ వ్యక్తి ఉన్నాడు. అతని భార్య బయటకు వెళ్ళి కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి ఆమెను తిరిగి ఇంట్లోకి రానివ్వడు. ఇరుగు పొరుగు వారు అతనితో తర్కించడానికి ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తి అపవిత్రమైన స్త్రీని అంగీకరించడానికి నేను రాముడిలా మూర్ఖుడినా అని అంటాడు. ఈ సంఘటన ఒక అనధికారిక సమాచారంగా మారింది. దీన్ని చాలా పెద్దదిగా స్ప్రెడ్ చేశారు. రాముడు మరియు సీతను వెనుక వారు హేళన చేశారు. ఈ వ్యక్తుల ముఖంలో ఉన్న ఎక్స్ప్రెషన్ చూడండి. రాముడి నుంచి పెద్ద కానుక అందుకున్న ఈ కుర్రాడు కూడా నవ్వుతున్నాడు. అవతలి వ్యక్తి అతని వైపు చూసి అతను ఒక మూర్ఖుడి నుండి బహుమతిని ఎందుకు స్వీకరించాడు అని అడిగాడు. ఈ ఇద్దరు వ్యక్తులు అయితే వారిలోనే వారు చిన్నగా నవ్వుకుంటూ రాముడు మరియు సీతను ఎగతాళిగా చేస్తూ సంతృప్తి లేకుండా చేస్తున్నారు. ఇక్కడ సీత ఒకరోజు ట్రిప్ కోసం అడవికి వెళ్ళాలని కోరుకుంటుంది. అప్పుడు రాముడు తన సోదరు లక్ష్మణుడిని ఆమెతో పాటు పంపుతాడు. ఇక్కడ చూడండి, సీత అడవిలో ఉన్న చెట్లను మరియు జంతు జలాన్ని ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ లక్ష్మణుడు అసౌకర్యంగా నవ్వుతున్నాడు. అతను తన శరీరాన్ని మెలితిప్పి సీతతో మాట్లాడవలసి వచ్చినందున కావచ్చు. ఈ రథాన్ని గొప్ప వివరాలతో చూపించారు. ప్రయాణికుల కోసం ఎత్తైన సీటు కూడా ఉంది చూడండి. ఇందులో ఉన్న ప్రతి దాన్ని చాలా చక్కగా అలంకరించారు. ఈ చక్రాలను చూడండి. ఈ అంచులు మోడర్న్ డే ఫ్యాన్సీ కార్ యొక్క అంచులతో పోటీ పడగలవు. ఈ రెండు గుర్రాలు రథాన్ని లాగడం మనం చూడవచ్చు. వారి వెనుక మరియు ముందు మందపాటి దట్టమైన ఉష్ణమండల అడవిని చూపించారు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే లోపల దాగి ఉన్న పక్షులు, జంతువులు మీకు కనిపించవచ్చు. సీత యొక్క ఆభరణాలను చూడండి. నా ఉద్దేశం ఏంటంటే ఆమె రాణి కాబట్టి అన్ని రకాల బంగారు ఆభరణాలను ధరించి ఉంటుంది. మీరు లక్ష్మణునిపై ఉన్న అద్భుతమైన ఆభరణాలను కూడా చూడవచ్చు. ధనవంతులు జీవితాన్ని ఎలా ఆనందిస్తున్నారో మీరు చూడండి. వారు వెకేషన్స్, పిక్నిక్స్ కూడా వెళ్తారు కదా. ఇక్కడ సీత మరియు ఆమె మరిది లక్ష్మణుడు అడవిలో ఆనందంగా కబుర్లు చెప్పుకోవడం మనం చూడవచ్చు. అవునా? కాదు. ఇది ప్రతిదీ మారిపోయే ఒక శిల్పం. లక్ష్మణుడు సీతని తనంతట తాను అరణ్యంలో విడిచిపెట్టబోతున్నట్లు చెప్తున్నాడు. అవును, సీతను అడవికి తీసుకెళ్లి అక్కడ వదిలివేయమని రాముడు లక్ష్మణుడికి చెప్పాడు. కాని ఎందుకు? రాజ్యానికి చెందిన రాణిని అడవులోకి తీసుకెళ్లి అక్కడ ఎందుకు వదిలిపెట్టారు? మీకు గుర్తుందా? మొదటి సన్నివేశంలో రాజ్య పౌరులు, సామాన్యులు రాముడిని, సీతని ఎగతాళి చేశారని, అలానే సీత అపవిత్రురాలు అని ప్రచారం చేశారని చెప్పాను కదా. చివరికి ప్రజలు మాట్లాడుకునే మాటలు రాముడి చెవిన పడతాయి. అందుకని రాముడు అతని రాజ్యం మరియు అతని భార్య ఈ రెండింటిలో ఒకటిని ఎంచుకోవాల్సి వస్తుంది. అప్పుడు రాముడు తన రాజ్యాన్ని తిరస్కరించి తన భార్యతో ఉండాలని కోరుకుంటాడు. కానీ అతని సోదరులు అతని సింహాసనంపై ఉండమని బలవంతం చేస్తారు. కాబట్టి అతను సీతను విడిచిపెట్టవలసి వచ్చింది. రాజభవనంలో ఉన్నప్పుడు సీతకి ఈ విషయం చెప్తే అది చాలా డ్రామాటిక్గా మారుతుంది.
కాబట్టి వారు ఆమెను విడిచిపెడుతున్నారని ఆమెకు చెప్పకుండా తెలివిగా అడవికి తీసుకెళ్లారు. ఇక్కడ సీత నిజంగానే సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది అడవిలో ఒక రోజు ట్రిప్ అని, ఆమె రాజభవనానికి తిరిగి వస్తుందని ఆమె అనుకుంటుంది. కానీ లక్ష్మణుడికి ఇది సీతకు ఒకవైపు వెళ్లే ప్రయాణమని, తిరిగి రాదని తెలుసు. అందుకే ఇక్కడ విచిత్రంగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మణాన్ రామాయణంలో సీతను అడవుల్లో ఉన్న ఒక చిన్న గదిలో వదిలేసినట్లుగా చూపించారు. మీరిక్కడ నీరు ప్రవహించే ఒక పైపును చూడవచ్చు. వారు బయట ప్రదేశంలో లేరని సూచిస్తుంది. సీత కూర్చున్న కుర్చీని మీరు చూడవచ్చు. ఆమె వెనుక ఒక స్తంభాన్ని కూడా చూడవచ్చు. అంటే సీతను అడవిలో ఉన్న ఒక ఇంట్లో వదిలిపెట్టారు. కానీ వాటి చుట్టూ చెక్కబడిన చెట్లు, పక్షులు మరియు జంతువులను కూడా మీరు చూడవచ్చు. ఇది అడవుల్లో ఉన్న ఒక ఇల్లు అని సూచిస్తుంది. కానీ ఇలా విడిచిపెట్టడం అనేది 2 రెట్లు క్రూరమైనది. ఎందుకంటే ఒకసారి సీత కడుపును చూడండి. ఏంటది? అవును, ఆమె గర్భవతి. సో వారు ఒక గర్భిణిని అడవి మధ్యలో వదిలేస్తున్నారు. ఇది అసలు ఊహించలేనిది. ఇప్పుడు లక్ష్మణుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? రాముడు సీతను తీసుకెళ్లి దింపేసి వీడ్కోళ్లు పలికి ఉండొచ్చు కదా. లేదా ఒక సాధారణ రథసారథి ఆమెను ఇక్కడ వదిలి వచ్చేస్తే సరిపోయేది కదా. కాని లక్ష్మణుడే ఇలా ఎందుకు చేశాడు? ఒకవేళ సీతపై లక్ష్మణుడు పగ తీర్చుకుంటున్నాడా? ఆగండి, ఏంటి? లక్ష్మణుడు తన సొంత వదినపై ఎందుకు పగ తీర్చుకుంటాడు? ఇదొక రిడిక్యులస్ థియరీ కదా. కాదు, బ్రహ్మణాన్ రామాయణం చాలా మలుపులు తిరిగిన ఉపకథాంశాన్ని కలిగి ఉంది. ఇది సీత మరియు లక్ష్మణ మధ్య ఘర్షణను చూపుతుంది. రాముడు, లక్ష్మణుడు మరియు సీత మధ్య జరిగిన మొదటి సమావేశంలో లక్ష్మణుడు విల్లును ఎత్తాడు. అసలు రామాయణంలో దీని ప్రస్తావనే లేదు. కానీ బ్రహ్మణాన్ రామాయణంలో లక్ష్మణుడిని విల్లు ఎత్తినట్లు చూపించారు. ఒక విల్లు ఎత్తడంలో ఉన్న తప్పు ఏంటి అసలు? కాదు. వచనం ప్రకారం చూసుకుంటే ఎవరు విల్లు ఎత్తారో వారు సీతను వివాహం చేసుకోవడానికి అర్హులు. అందుకే రాముడు మాత్రమే విల్లును ఎత్తి ఆమెను వివాహం చేసుకుంటాడు. కానీ ఈ చెక్కడంలో అటువంటి ఎలిమెంట్ను యాడ్ చేశారు. ఇది సీత మనసులో కొంత అనుమానాన్ని రేకెత్తిస్తుంది. లక్ష్మణుడు ఆమె పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడా? కానీ లక్ష్మణుడు విల్లెందుకు ఎత్తాడు? కానీ ఇది ఒకసారి జరిగిన సంఘటన. ఇది చెక్కడం యొక్క పొరపాటు కూడా కావచ్చు కదా. లేదు, ఈ సన్నివేశంలో ఈ ఘర్షణ మళ్ళీ కనిపిస్తుంది. రాముడు మాయజింక చేత ఆకర్షించబడ్డాడు మరియు సహాయం కోసం రాముడు ఏడుస్తున్నట్లు సీత వింటుంది. లక్ష్మణుడు వెళ్లి రాముడిని రక్షించాలని సీత కోరుకుంటుంది. కానీ లక్ష్మణుడు ఆమెకు రక్షణగా ఉండాలని, ఆమెను వదిలి వెళ్ళకూడదని అనుకుంటాడు. అయితే ఇప్పుడు సీత ఏం చేస్తుంది? సీత లక్ష్మణుడిని అతను తనని ఇష్టపడుతున్నాడని, ఆమెను తన భార్యగా తీసుకోవాలని కోరుకుంటున్నాడని ఆరోపిస్తుంది. అందుకే రాముడిని రక్షించడానికి వెళ్ళడం లేదని, ఎందుకంటే రాముడు చనిపోతే అతను సీతను వివాహం చేసుకోవచ్చు అనుకుంటాడని ఆరోపిస్తుంది. ఇలాంటి ఆరోపణలతో ఎవరికి కూడా భావోద్వేగ మచ్చ రాకుండా ఉంటుందా? ఒకసారి ఊహించుకోండి. అందుకే లక్ష్మణుడు ఆమెను అడవిలో దింపుతున్నాడా? ఇది ఆమె ముందు మాట్లాడిన మాటలకు అతను రివెంజ్ తీర్చుకుంటున్నాడా? ఇప్పుడు సూర్యాస్తమైంది, చీకటి పడుతుంది. సీత తన ఇంట్లో నుండి బయటకు వచ్చి అడవిలో తిరుగుతుంది. ఇప్పుడు ఆమెకు ఎవరు లేరు, ఒంటరిగా ఉంటుంది. ఒక పెద్ద సామ్రాజ్యానికి రాణి అయిన సీత ఇప్పుడు అడవిలో ఒంటరిగా, గర్భవతిగా, దిక్కులేనిదిగా ఉంటుంది. కానీ ఆమె తన ఇంటి నుండి ఎందుకు బయటికి వెళ్ళింది? ఆమె లోపల ఉండవచ్చు కదా. లేదు, ఆమె ఆకలితో ఉంది. ఆమె కుడి చెయ్యి ఆమె కడుపుపై ఎలా ఉందో చూడండి. ఆమె గర్భవతి కాబట్టి ఆమెకు చాలా ఆకలిగా ఉంది. అందుకే ఆహారం కోసం వెతుకుతోంది. దానికి బదులుగా తనే ఒకరికి ఆహారంగా మారబోతుంది. ఇక్కడ 2 సింహాలు ఆమెపై దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆమె వెనుక ఒకటి, ఆమె ముందు ఒకటి ఉన్నాయి చూడండి. ఇదొక క్రేజీ స్టోరీ కదా. కొన్ని గంటల క్రితం మీ చుట్టూ సేవకులతో రాణిగా ఉన్నారు. మీరు ఒక చిటికేసే చాలు పూర్తి భోజనం తెచ్చేవాళ్ళు. కానీ కేవలం కొన్ని గంటల తర్వాత మీరు ఒంటరిగా ఉన్నారు. ఆహారం కోసం గాలిస్తున్నారు. సింహాలు చుట్టుముంటాయి. జీవిత మరణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సీత ముఖాన్ని చూడండి. ఆశ్చర్యకరంగా సీత ముఖంలో భయం కనిపించడం లేదు. దానికి బదులుగా ఈ చెక్కడం ఎలాంటి భావోద్వేగాలను చూపించడం లేదు.
ఇది తీవ్రమైన శారీరక మరియు మానసిక అలసటకు సంకేతం. ఆమె తన ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆమెలో ఏమి మిగలలేదు. ఇంతకీ సింహాలు ఆమెను తింటాయా? ఆమె వెనుక పెనవేసుకున్న 2 పాములు సంభోగం చేసే నృత్యాన్ని మీరు చూడవచ్చు. ఇది లోతైన అర్థం కలిగిన ఒక పురాతన చిహ్నం. ఆమె ఎదురుగా ఒక జింక తల తిప్పి ఆమె వైపు చూస్తుంది. సింహాలు తనపై ఎందుకు దాడి చేయడం లేదని జింక ఆలోచిస్తూ ఉండాలి. ఇది జింకకు బ్యాడ్ న్యూస్ కావచ్చు. అండ్ ఇక్కడ నెమల్ని కూడా మీరు చూడవచ్చు. కుడివైపున పాము, కాకి మరియు కొన్ని చిన్న పక్షులను కూడా మీరు చూడవచ్చు. సీత ఆ రాత్రి బతుకుతుందా లేక ఇంతటితో ఆమె కథ అయిపోతుందా? నెక్స్ట్ చక్రంలో మనం సీతను సజీవంగా చూడవచ్చు. ఆమె ఏదో విధంగా అడవిలో ఉన్న ఒక సాధువు ఆశ్రమానికి చేరుకుంది. ఇక్కడ సీతను ఒక విచిత్రమైన పొజిషన్లో చూపించారు. ఆమె ఎదురుగా ఒక సాధువు ఆమెను చూసి సంతోషిస్తున్నాడు. ఇంతకీ అతనెవరు? అతడే వాల్మీకి. అవును, నిజమే. ఆయనే రామాయణ రచయిత వాల్మీకి. ఇది కన్ఫ్యూషన్ గా ఉంది కదా. అతనే ఈ కథ రచయిత. అతను ఈ కథలో తనకంటూ ఒక ప్రత్యేక పాత్ర వహిస్తాడు. ఇప్పుడు వాల్మీకి రామాయణం రామ మరియు సీత పట్టాభిషేకంతో ముగిసిందని గుర్తుపెట్టుకోండి. ఇది నా ఛానల్లో ముందున్న ఎపిసోడ్తో ముగిసింది. దీనికి చాలా సంతోషకరమైన ముగింపు కూడా ఉంది. ఎపిసోడ్లో మీరు చూసే ఈ శిల్పాలు వాల్మీకి యొక్క అసలు రామాయణంలో భాగం కాదు. అనేక శతాబ్దాల తర్వాత ఉత్తరకాండ అనే ఈ భాగాన్ని ఎవరైతే ఇప్పటికీ రహస్యంగా మిగిలిపోయిన ఒక రచయిత ఉన్నారో అతను జోడించారు. అయితే దీన్ని ఎవరో రాశారు కాబట్టి ఈ కథలో వాల్మీకిని యాక్టివ్ పార్టిసిపెంట్గా చేర్చారు. అలా కాకుండా వాల్మీకి తానే సీతను రక్షించాడని తనకు తాను చెప్పుకుంటే విచిత్రంగా ఉంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఇది కామన్ అయిపోయింది కదా. సో సీత ఇప్పుడు వాల్మీకి సన్యాసి ముందు మోకాళ్లపై కూర్చొని ఉంది. ఎవరైతే ఆమెను స్వీకరించినందుకు సంతోషంగా ఉన్నారో అతను ఆమెను సురక్షితంగా ఉంచగలడు. అయితే ఇది తర్కరహితమైనది కదా. ఆమె అడవిలో ఒంటరిగా అయిపోయింది. అర్ధరాత్రి సమయంలో సింహాలు తనని తినడానికి సిద్ధంగా ఉండేవి. ఆమె అక్కడి నుండి అద్భుతంగా ఎలా తప్పించుకొని సేఫ్గా వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంది. రక్షకుడిని పైననే చూపించారు చూడండి. ఆయనే సీతను రక్షించి సురక్షితమైన ప్రదేశానికి తీసుకొచ్చాడు. బొద్దుగా లావుగా ఉన్న ఒక బాలుడు చెట్టు కొమ్మ మీద పడుకున్నాడు. చూడండి, అతను ఎవరు? అతనే హనుమంతుడు, వానర దేవుడు. కానీ జాగ్రత్తగా చూడండి, అతను కోతిలా కనిపించడం లేదు. అతని ముఖం, అతని శరీరం మనిషిలా కనిపిస్తుంది కదా. అవును, హనుమంతుడు బాలి వేషం ధరించి సీత రాజభవనాన్ని విడిచిపెట్టినప్పుడే ఆమెను వెంబడిస్తాడు. సీతకు తను హనుమంతుడని తెలియదు. సీత మరియు వాల్మీకి ఇద్దరు కూడా అతను వారికి సహాయం చేస్తున్న ఒక చిన్న పిల్లవాడు అని అనుకుంటారు. మీరు మీ రూపాన్ని దాచిపెట్టవచ్చు, కానీ మీ పాత అలవాట్లు అలానే ఉంటాయి. అతను ఇప్పటికీ చెట్టు మీద ఉంటున్నాడు. అయితే నిజమైన మానవులు నేలపై ఉన్నారు. కానీ ఇక్కడ మరొక క్లూ ఉంది. పురాతన శిల్పులకు తమ భవిష్యత్ తరాలు దీనిని అర్థం చేసుకోవాలని తెలుసు. కాబట్టి వారు అతని సొంత తోకను తాను పట్టుకున్నట్లు చెక్కారు. అవును, అతనిని బాలుడిగా మానవుడిగా చూపించినప్పటికీ అతను హనుమంతుడని స్పష్టంగా చెప్పడానికి ఈ తోకను చెక్కారు. కానీ మీరు నమ్మిన నమ్మకపోయినా బ్రహ్మనాథ ఆలయంపై చాలా మంది ఎక్స్పర్ట్లు ఈ వివరాలను పూర్తిగా మిస్ చేశారు. వారికి ఇది హనుమంతుడని తెలియదు. అయితే సీత ఎందుకు ఈ స్థితిలో ఉంది? ఆమె ఎందుకు మోకాలపై కూర్చుంది? ఆమె సాధువు నుండి ఏదో వేడుకుంటుంది. ఆమెకు ఏం కావాలి? ఆమె అయోధ్య రాణి అయిన సీత అని వాల్మీకి తెలుసు. కానీ ఆమె తన గుర్తింపును ఎవరికి వెల్లడించడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ ఆశ్రమంలోని ఇతర వ్యక్తులు ఆమె సీతని గ్రహిస్తే, ఆమెను రాముడు విడిచిపెట్టేశాడని తెలిస్తే అది రాజుకు మరియు రాజ్యానికి చాలా అవమానాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆమె వాల్మీకి నుండి ఒక సహాయం కోరుతుంది. తనని వేరే పేరుతో పిలవాలని ఆమె కోరుతుంది. వాల్మీకి కూడా అంగీకరించి ఆమెకు లక్ష్మి అనే కొత్త పేరును పెడతాడు. కాబట్టి పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో మీరు చూడవచ్చు. వాల్మీకి ఒక సాధువుగా గుర్తింపు పొందారు. రామాయణ రచయిత అయిన వాల్మీకి ఈ విస్తారమైన రామాయణంలో ఒక పాత్రగా మారి స్వయంగా నటించాడు. హనుమంతుడు తన గుర్తింపును
ఈ ఇద్దరు మనుషుల దగ్గర దాచిపెడుతున్నాడు. అతను మానవుడిగా నటిస్తున్నాడు. సీత తన గుర్తింపును దాచాలని కోరుకుంటుంది. ఇప్పుడు అయోధ్య రాణిగా కాకుండా సామాన్యురాలుగా నటిస్తుంది. ఇది రామాయణం యొక్క అద్భుతమైన విస్తరణ. మనం ఈ సాధారణ చక్రం నుండి మొత్తం సమాచారాన్ని డీకోడ్ చేయవచ్చు. సాంప్రదాయ రామాయణానికి సరిపోని మరొక వింత చెక్కడం ఇక్కడ ఉంది. మళ్ళీ ఒక విశేషమైన మార్పు ఎందుకు? ఇక్కడ సీత బిడ్డను పట్టుకుని ఉంది చూడండి. ఆమె ఒక అందమైన బిడ్డను ప్రసవించింది మరియు శిశువును ఒక గుడ్డలో చుట్టింది. ఈ చెక్కడంలో ఉన్న తప్పు ఏంటి? ఏం లేదు కదా? కాదు, ఇందులో ఒక తప్పు ఉంది. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉండవలసి ఉంటుంది. అసలు రామాయణానికి ఇదంతా అదనమైనప్పటికీ అనుబంధంలో కూడా సీతకు ఒక బిడ్డ కాదు, కవల మగపిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. సీత డెలివరీ మధ్యలో లేదు. ఆమె ఆభరణాలు మరియు ప్రతి ధరించింది కాబట్టి మరో బిడ్డకు జన్మనివ్వదు. కాబట్టి బ్రహ్మణం రామాయణం ప్రకారం సీత కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే జన్మనిచ్చింది. అందుకే బ్రహ్మణం రామాయణంను అసలు రామాయణానికి ఒక డిఫరెంట్ వెర్షన్గా గుర్తించాలని చెప్తున్నాను. నేనిప్పుడు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, రామాయణం యొక్క చాలా డిఫరెంట్ వెర్షన్లు ఉన్నాయి. దాదాపు ప్రతి భారతీయ రాష్ట్రానికి దాని సొంత భాషలో రామాయణం యొక్క సొంత వెర్షన్ ఉంటుంది. దీనికంటే బెటర్ అయిన విషయం ఏంటంటే, భారతదేశం వెలుపల ఉన్న అనేక దేశాలు కూడా రామాయణానికి వారి సొంత వెర్షన్లను కలిగి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, థాయిలాండ్ వెర్షన్ను రామకియాన్ అంటారు. ఇండోనేషియాలో రామాయణం యొక్క 3 వేర్వేరు వెర్షన్లు ఉన్నాయి. బాలిలో వారికి రామకవచ ఉంది. సుమత్రా ఐలాండ్లో వారికి రామాయణ స్వర్ణదీపం ఉంది. మరియు బ్రహ్మణన్ ఆలయం ఉన్న జావా ఐలాండ్లో వారిప్పటికే కాకవిన్ రామాయణం కలిగి ఉన్నారు. ఇది మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. భారతదేశానికి 2500 మైళ్ళ దూరంలో ఉన్న ఈ దేశంలో రామాయణం యొక్క 3 వేర్వేరు వెర్షన్లు ఉన్నాయి. అయితే ఇండోనేషియా 17,000 కంటే ఎక్కువ ఐలాండ్లతో నిర్మితమైందని మీకు తెలుసా? సో ఇండోనేషియాలో రామాయణం యొక్క మరిన్ని వెర్షన్లు దాగి ఉన్నాయని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. బ్రహ్మణన్ రామాయణంను అసలు రామాయణం యొక్క సపరేట్ వెర్షన్గా నమోదు చేయాలి. సరే, బ్రహ్మణన్ రామాయణం ప్రకారం చూసుకుంటే సీత ఒక బిడ్డకు మాత్రమే జన్మనిస్తుంది. ఈ బిడ్డ ఒక పెద్ద సామ్రాజ్యానికి యువరాజు అని తెలియక చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సీత ముందు మోకరిల్లిన ఈ స్త్రీ ఎవరు? ఆమె అదే ఆశ్రమంలో నివసిస్తున్న మరో మహిళ. ఆమె సీత మరియు బిడ్డను ఆశీర్వదించడానికి పువ్వులు విసురుతున్నట్లు కనిపిస్తుంది. ఆమె వెనుక మీరు మరొక స్త్రీని చూడవచ్చు. ఆమె కూడా వాల్మీకి ఆశ్రమంలో నివసిస్తుంది. ఆమె తన చేతుల్లో ఏదో పట్టుకున్నట్లు కనిపిస్తుంది. బహుశా సీతకు మంచి అనుభూతిని కలిగించడానికి కొన్ని మూలికలు అయి కానీ సీతకి ఎలా అనిపిస్తుంది? సీత దేని గురించి ఆలోచిస్తుంది? పైన చూడండి, మీరు ఒకదానికొకటి చూస్తున్న 2 పక్షులను చూడవచ్చు. అలానే కుడివైపున ఒకదానికొకటి దగ్గరగా కూర్చున్న 2 జింకలను చూడవచ్చు. ఖచ్చితంగా సీత తన భర్త రాముడి గురించి ఆలోచిస్తుంది. ఇది ఈ చక్రంలో దాగి ఉన్న అర్థం. ఆ బిడ్డ ముందు ఒక గిన్నె నిండుగా గోరువెచ్చని నీరు మరియు దాని లోపల ఒక టవల్ ఉంది చూడండి. ఈ రోజుల్లో కూడా డెలివరీ సమయంలో మరియు డెలివరీ తర్వాత వెంటనే దీన్ని ఉపయోగిస్తారు. దిగువన ఒక విచిత్రమైన UFO ఆకారపు పరికరం ఉంది చూడండి. అదేంటి? ఇది పసుపు కుంకుమ కలిగి ఉన్న ఒక బరిని. ఇది నాకు ఎలా తెలుసు? శిశువు నుదిటి వైపు చూడండి. బిడ్డ పుట్టిన వెంటనే ఆ తల్లి బిడ్డ నుదిటిపై కుంకుమ బొట్టును పెట్టింది. సో కొత్త రాజు, రామ సామ్రాజ్యానికి సంభవ్య రాజు ఒక పేద ఆశ్రమంలో లోతైన అడవిలో జన్మించాడు. ఆ బిడ్డ తండ్రి అయిన రాముడికి అతను ఇప్పుడు తండ్రి అయ్యాడని కూడా తెలియదు. ఈ బిడ్డ పుట్టినప్పుడు వాల్మీకి బయటే ఉన్నాడు, కానీ ఇప్పుడు తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. వేడుకలు ప్రారంభమయ్యాయి. వారు నవజాత శిశువు రాకను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ సీత ఒక పెద్ద బుట్టను పట్టుకుని ఉండటం మనం చూడవచ్చు. ఈ బుట్ట లోపల శిశువు ఉంది. ఆమె దగ్గరే ఒక సహాయకురాలు కూడా ఉంది చూడండి. ఆమె ఒక పువ్వును పట్టుకుని శిశువును మరియు శిశువు చేస్తున్న క్యూట్ లిటిల్ రియాక్షన్స్ చూసి ప్రేమగా మెచ్చుకుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డలకు మహిళలు ఎల్లప్పుడూ అట్రాక్ట్ అయిపోతారు. కుడివైపున పురుషులు ఎలా రియాక్ట్ అవుతున్నారో మీరు చూడవచ్చు. 2 సాధువులు
ఒకరినొకరు హగ్ చేసుకుంటున్నారు. వారు ఈ బిడ్డ ఆశ్రమానికి అలాగే ప్రపంచానికి కొత్తగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ముగ్గురు స్త్రీలు కింద కూర్చొని వాల్మీకితో సంతోషంగా మాట్లాడుతున్నారు చూడండి. చివరి మహిళను చూడండి, ఆమె అన్నిటికీ నవ్వుతోంది. భవిష్యత్తులో ఈ బిడ్డ ఎలా ప్రకాశిస్తాడో వారు తెలుసుకోవాలనుకుంటున్నారు. వారు వాల్మీకిని చిరదించుకుంటున్నారు. వారికి ఏం కావాలి? అతను జ్యోతిష్యాన్ని ఉపయోగించి ఆ బిడ్డ యొక్క జాతక చక్రాన్ని రూపొందించాలని వారు కోరుకుంటున్నారు. వారు అతని రాశిని కనుగొనాలనుకుంటున్నారు. నక్షత్రం మరియు అతను పుట్టిన తేదీ అలానే సమయాన్ని ప్రతిదీ ఉపయోగించి రాశిని కనిపెట్టాలని అనుకుంటున్నారు. ఆ బిడ్డ ఏదో ఒక రోజు ధనవంతుడు మరియు ప్రసిద్ధులు అవుతాడో లేదో వాల్మీకి అంచనా వేయాలని వారు కోరుకుంటున్నారు. అన్నిటికంటే ఆ బిడ్డ ఒంటరి తల్లికి చెందిన పేద శిశువు మార్ముల అడవిలోని ఆశ్రమంలో జన్మించాడు కదా. వాల్మీకి ఆ బిడ్డ ఇప్పటికే ధనవంతుడని, గొప్ప రాజ్యానికి ఏకైక యువరాజు అని వారికి చెప్తాడా? వాల్మీకి జీవితంలోని వ్యంగ్యాన్ని చూసి నవ్వుతున్నారు. ఆ బిడ్డ ఎవరో అతనికి తెలుసు. ఇంకా అతను తన ముందు ఉన్న బుక్ స్టాండ్ పై ఉంచిన చార్ట్ను చదవాలి. అవును, ఇది ఓపెన్ చేసిన బుక్ ని హోల్డ్ చేయడానికి ఉన్న ఒక హోల్డర్. అతను శిశువు యొక్క భవిష్యత్తును అంచనా చేయబోతున్నాడు. అయితే వాల్మీకి మానవుడా? నేనిలా ఎందుకు అడుగుతున్నాను? అతని ఎడమ చేతిని చూడండి. అతనిలో ఏదో వింత ఉంది. అతనికి ఎముకలు లేనట్లు కనిపిస్తుంది. అతని వేళ్లు ఎంత పొడవుగా ఉన్నాయో చూడండి. అలాగే అతని కాలి వేళ్ళను చూడండి. అవి మనిషి వేలులాగా కూడా కనిపించడం లేదు. వాల్మీకి మానవుడు కాదని మనకు చెప్పే క్లూ ఇదేనా? అతను దైవాంశ సంభూతుడా? లేదా ఈ చెక్కడం మార్చబడిందా? ఈ ఆలయాన్ని రెనోవేట్ చేసిన తర్వాత వారు కొన్ని వివరాలను తిరిగి సృష్టించారా? ఎడమ వైపున హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్న వాతావరణాన్ని చూపించారు. ఈ రూఫ్ మీద కొన్ని పక్షులు వేలాడుతూ ఉన్నాయి చూడండి. మీరు హనుమంతుడు మళ్ళీ మగబిడ్డ వేషంలో మంచం మీద పడుకోవడం చూడొచ్చు. కానీ అతని తలను చూడండి, కొంచెం పైకి లేపి సీత వైపు చూస్తున్నట్లు ఉంది. అతను ఎప్పుడు సీతను, ఆమె బిడ్డను గమనిస్తూనే ఉంటాడు. మంచం క్రింద ఒక ఎలుక ఆహారం కోసం ఆశ్రమం అంతా వెతుకుతుంది. దాని క్రింద ఒక ఉడత ఉంది చూడండి. ఆ ఉడత తన తలను సాధారణంగా గోకుతున్నట్లు చూపించారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ చిన్న వివరాలు చాలా అసాధారణంగా ఉన్నాయి. ఈ పిక్చర్లో ఉన్న ఒక ఉడత దాని తలను గోక్కోవడాన్ని చూడవచ్చు. ఈ వివరాలను చూడండి. అది కూడా గోక్కడం కోసం దాని వెనుక కాలును ఉపయోగిస్తుంది మరియు దాని చురుకైన తోక పైకి వంగి ఉంది. పురాతన నిర్మాణదారులు అదే లక్షణాలను ఎలా చెక్కారో చూడండి. థ్యాంక్ గాడ్, అయోధ్యలోని బిజీగా ఉన్న ఆడంబరమైన ప్యాలెస్లో కాకుండా ఇక్కడే శిశువు జన్మించింది. అడవిలో సంతోషకరమైన సోమరితనం, రమణీయమైన జీవితాన్ని చూపించడానికి ఇంత గొప్ప వివరాలు ఉన్నాయి. ఇక్కడ మీరు కొన్ని సంవత్సరాలు గడిచిపోయినట్టు చూడవచ్చు. ఆ బిడ్డ నడవడం ప్రారంభించాడు. ఆ శిశువు ఒక మగబిడ్డ. ఆనందంగా మామిడి పండ్లు తీసుకొని అమ్మ వెనుక నడుస్తున్నాడు. సీతను చెట్ల నుండి పడిపోయిన పండ్లను ఒక బుట్టలో సేకరిస్తున్నట్లు చూపించారు. రాణి ఇప్పుడు అటవీ నివాసి యొక్క జీవన శైలికి అనుగుణంగా మారింది. ఇక్కడ వాల్మీకిని తన 2 కాళ్లపై కూర్చున్నట్లు చూపించారు. కానీ ఏదో జరుగుతుంది. వాల్మీకి చాలా గంభీరంగా ఉన్నాడు. అతని కళ్ళు మూసుకొని ఉన్నాయి. అతని ముఖం కఠినంగా ఉంది. అతను ఏదో ఒక దానిపై దృష్టి పెడుతున్నట్లు ఉన్నాడు. ఒక చేతిని అతని ఒడిలో ఉంచాడు. మరొక వైపు చూడండి. అతను తన ముందు ఉన్న అగ్నికి ఏదో అర్పిస్తున్నట్లు చూపించారు. ఏం జరుగుతోంది? మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన శిల్పం. జావా ఐలాండ్లోని ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్ అయిన కథనం చెప్తున్నారు. ఈ కథ ప్రకారం చూసుకుంటే సీత తన బిడ్డను చూసుకోమని వాల్మీకిని అభ్యర్థిస్తుంది. తర్వాత ఆశ్రమం నుండి బయటకు వచ్చేస్తుంది. వాల్మీకి కూడా బిడ్డను చూసుకోవడానికి అంగీకరిస్తాడు. వాల్మీకి ధ్యానంలోకి వెళ్తాడని, తన బిడ్డ గురించి మర్చిపోతారని సీతకు తెలుసు. కాబట్టి అతను తన కొడుకును చూసుకుంటున్నాడో లేదో అని చెక్ చేయడానికి ఆమె 10 నిమిషాల తర్వాత తిరిగి వస్తుంది. ఖచ్చితంగా వాల్మీకి తన బిడ్డ గురించి పట్టించుకోకుండా లోతైన ధ్యానంలో ఉన్నట్లు ఆమె కనిపెడుతుంది. కాబట్టి సాధును ఇబ్బంది పెట్టకుండా సీత తన బిడ్డను తన వెంట తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది. వాల్మీకి తన లోతైన ధ్యానం నుండి మేల్కొన్న వెంటనే
ఆ బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో అని తన చుట్టూ చూస్తాడు. కానీ ఆ బిడ్డ కనిపించాడు. అతను పిల్లవాడిని చూసుకునే ఈ చిన్న పనిలో కూడా ఫెయిల్ అయినందుకు సిగ్గుపడి ఆశ్రమాన్ని వెతకగా బాలుడు తప్పిపోయాడని అతను గ్రహిస్తాడు. కానీ సీతను బాధ పెట్టడం అతనికి ఇష్టం లేదు. కాబట్టి అతను చిన్న గడ్డి పొరకను తీసుకొని ఒక మాయ మంత్రాన్ని ఉపయోగించి అదే బాలుడిలా కనిపించే మరొక బాలుడిని అతను సృష్టిస్తాడు. అతను ఆ బాలుడిని ఒకే రీతిలో ఉండేలా చేస్తాడు. సో ఎవరు వారి మధ్య ఉన్న తేడాను కనిపెట్టలేకపోయారు. తరువాత సీత తన కొడుకుతో తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇప్పుడు వారు ఒకేలాంటి కవల సోదరులతో చిక్కుకున్నారు. దీనిని ఉత్తరాఖండంలో వివరించలేదు, కానీ ఇండోనేషియన్లు దీనిని నమ్ముతారు. సీత మరియు ఆమె బిడ్డ అడవిలో ఆనందంగా పండ్లు సేకరిస్తున్నప్పుడు వాల్మీకి ఒక చేతిలో గడ్డి పొరకను పట్టుకొని కోల్పోయిన బాలుడిని ప్రతిబింబించేలా మంత్రాలను తీవ్రంగా పఠించడం మీరు చూడవచ్చు. నిజానికి ఈ కథ భారతదేశంలో కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇద్దరు పిల్లలకు లవ మరియు కుష అని పేరు పెట్టారని కొందరు వాదిస్తున్నారు. ఈ థియరీ ప్రకారం చూసుకుంటే అసలు కుమారుడు లవుడు. తర్వాత వాల్మీకి సాధువు మరొక సారూప్య బాలుడిని సృష్టించాడు. కానీ సీత తిరిగి వచ్చిన తర్వాత రెండవ అబ్బాయికి కొత్త పేరు పెట్టాలని వారు గ్రహించారు. కాబట్టి వాల్మీకి అతన్ని తిరిగి సృష్టించడానికి ఉపయోగించిన గడ్డితో అతనికి కుష అని పేరు పెట్టాడు. నిజానికి కుష అంటే ఒక నిర్దిష్ట రకమైన గడ్డి అని అర్థం. ఇది చాలా చక్కగా నాలుకను మెలితిప్పే బయోలాజికల్ పేరును కలిగి ఉంది. అయితే సాధారణంగా దీనిని ఇప్పటికీ కుష గ్రాస్ అని పిలుస్తున్నారు. ఈ వికీపీడియాలో ఉన్న టైటిల్ను చూడండి, కానీ ఆగండి, ఈ కథకు అర్థం లేదు. ఇంతకీ హనుమంతుడు ఏం చేస్తున్నాడు? అతను సీత మరియు ఆమె కొడుకును రహస్యంగా చూస్తూ ఉంటాడు కదా. అతను దీన్ని ఎలా అనుమతించాడు? అసలు ఏం జరిగిందో ఈ చెక్కడ మనకు తెలియజేస్తుంది. ఈ చెట్టు నుండి తోక బయటకు వస్తుంది చూడండి. అవును, అది హనుమంతుడే. అతను ఇప్పటికీ సీతను మరియు ఆ బాలుడిని చూస్తున్నాడు. సీతకు మరియు బాలుడికి మధ్య సరిగ్గా తోక ఎలా చెక్కబడిందో చూడండి. ఇది సాధారణమైన కోతి తోక కాదు. శిల్పి సమీపంలోని సాధారణ కోతులను కూడా చూపించాడు. వాటి యొక్క తోక సైజును చూడండి మరియు ఈ తోక సైజును చూడండి. ఇక్కడ హనుమంతుడు ఈ తల్లి బిడ్డల దగ్గరే అతను ఉంటున్నాడు. కానీ వాల్మీకి ఇలాంటి ఎత్తుగడ వేస్తున్నాడని అతనికి తెలియదు. ఈ చెక్కడం చాలా మందికి మిస్టరీగా ఉంది. ఇది కొన్ని వింత వివరాలను చూపుతుంది. నేను దీనిని ఎక్స్క్లూజివ్ మెంబర్స్ ఓన్లీ వీడియోలో వివరించాను. ఈ వ్యక్తులు ఎవరు, ఏం చేస్తున్నారు అని మనం డీప్ డైవ్ చేయబోతున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేయడం ద్వారా జాయిన్ అవ్వచ్చు అండ్ మీరు నా డీప్ డైవ్ వీడియోలన్నింటినీ చూడవచ్చు. ఇప్పుడు లవ మరియు కుష పూర్తిగా యోధులుగా మారారా? లేదు. వారు పూజారులు లేదా సాధువులు అవుతారా? లవ మరియు కుష ఒక ప్రత్యేకమైన వృత్తిని ఎంచుకున్నారు. వారు ఒక డ్యాన్స్ డ్రామాను ప్రదర్శించబోతున్నారు. వారు అక్కడి నుండి ఒక్కొక్క పట్టణానికి వెళ్ళి పాడుతూ డ్యాన్స్ చేస్తూ ప్రజలకు గొప్ప కథను చెప్తారు. వారు ఏ కథను ప్రదర్శిస్తున్నారు? రామాయణం. అవును, వారు అయోధ్యకు రాజు మరియు రాణి అయ్యే వరకు ఉన్న రామాయణ కథను ప్రదర్శిస్తున్నారు. ఇదే ఇక్కడ చూపబడింది. కుడివైపున ముగ్గురు వ్యక్తులు డాన్స్ చేయడం మీరు చూడవచ్చు. కానీ లవ మరియు కుష ఇద్దరు మాత్రమే ఉండాలి కదా. మరి మూడవ వ్యక్తి ఎవరు? అతను హనుమంతుడు. మానవ వేషంలో ఉన్నాడు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు ఈ వ్యక్తిని పొడుగ్గా ఉన్న నోరు మరియు అతని కోరలు బయటకు రావడం చూడవచ్చు. కాబట్టి లవ మరియు కుష రామాయణం యొక్క అద్భుతమైన పునర్నిర్మాణాన్ని ప్రదర్శించారు. మధ్యలో కూడా వారు మళ్ళీ నృత్యం చేయడం మీరు చూడవచ్చు. ఎడమ వైపున ఈ ఇద్దరు ప్రేక్షకులను వారి ప్రదర్శనతో తాకినట్లు చూడవచ్చు. ఎడమ వైపున ఉన్న స్త్రీ తన గుండెపై ఒక చెయ్యి వేసుకుని ఉంది, అంటే ఆమె ఏడుస్తున్నట్లు సూచించారు. ఈ రామాయణం ఎంత బాగుందో అని మెచ్చుకుంటున్నట్లు ఆమె పక్కనే ఉన్న ఈ వ్యక్తి అరచేతితో పైకి చూపించాడు. లవ మరియు కుషలు ఎక్కడ ప్రదర్శించిన రామాయణం యొక్క అద్భుతమైన పునర్నిర్మాణాన్ని తాము ఎప్పుడు చూడలేదని ప్రజలు ఒట్టేసి చెప్తున్నారు. కానీ వారు ఎందుకు ఈ అద్భుతమైన పనిని చేయగలుగుతున్నారు? ఎందుకంటే వారి తల్లి సీత ఎవరికీ తెలియని రాముడితో
తన అంతరంగిక కథలను చెప్పింది. చూడండి, సీత అన్ని భావోద్వేగాలను ప్రత్యక్షంగా అనుభవించింది మరియు ఆమె తన పిల్లలకు కథ చెప్పినప్పుడు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది. అది ఒక ఎమోషనల్ కథగా మారింది. వాల్మీకి రామాయణం యొక్క రచయిత కాబట్టి వారికి విపులమైన వివరాలు మరియు వెనుక కథలు అందించాడు. హనుమంతుడికి ఎవరికీ తెలియని వివరాలు తెలుసు. ఒంటరిగా లంకలో ప్రయాణించిన అనుభవం ఉంది. అతను వారికి లోపల ఒక కథను కూడా చూపించారు. కాబట్టి వారు ఈ అన్ని క్లిష్టమైన వివరాలతో రామాయణాన్ని తిరిగి ప్రదర్శించినప్పుడు అక్కడున్న ప్రజలు గాలిలో తేలిపోయారు. వారు చూపించే ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లవ మరియు కుశ కథను పర్ఫెక్ట్గా పునర్నిర్మించారని అనుకున్నారు. కానీ రాముడు మరియు సీత అయోధ్య రాజభవనంలో సంతోషంగా జీవిస్తున్నారని కూడా వారు అనుకున్నారు. పట్టాభిషేకం తర్వాత ఏం జరిగిందో అని వారికి తెలియదు. దీనికంటే దారుణం ఏంటంటే వారి తల్లి సీతమ్మని అని వారికి తెలియదు. ఆమె తన గుర్తింపును వారికి ఎప్పుడూ వెల్లడించలేదు. వారు తమ తల్లి పేరు లక్ష్మి అని అనుకుంటున్నారు. ఇంకా దారుణం ఏంటంటే వారు కథానాయకుడైన రాముడి కుమారులని కూడా వారికి తెలియదు. కానీ వారు చేసే నాట్య ప్రదర్శన డ్రామా చాలా బాగుంది. చివరికి వారి కీర్తి రామునికి చేరుకుంది. ఈ యువకులు ప్రదర్శించే రామాయణాన్ని చూడడానికి వారిని ప్యాలెస్కి ఆహ్వానించాడు. రామ మందిరంలో ప్రదర్శనకు ఆహ్వానం అందిన తర్వాత లవ మరియు కుశ అడవిలోని వారి ఆశ్రమం నుండి నగరం వైపు వెళ్తారు. వారు అయోధ్య నగరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు వారిని సెక్యూరిటీ గార్డ్స్ మరియు నగరం యొక్క గేట్ కీపర్స్ అడ్డుకున్నారు. వారి వర్ణన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడండి, ఎడమ వైపు దయ్యంలా కనిపించి పొడవాటి ఖడ్గాన్ని పట్టుకొని భయపెట్టే వ్యక్తి ఉన్నాడు. అతను తన తలపై చేయి వేసుకొని ఈ అడవి బాలురును తిరిగి అడవికి వెళ్ళమని చెప్తున్నాడు. మధ్యలో మరో వ్యక్తి ఉన్నాడు. ఈ సెక్యూరిటీ గార్డ్ కొంచెం మానవునిగా కనిపిస్తున్నాడు. అతను కూడా వారిపై వంపు తిరిగిన కత్తిని పట్టుకొని వారిని నగరంలోకి రావద్దని చెప్పాడు. వారి పక్కన ఒక బలిష్టమైన చిన్న వ్యక్తి ఉంగరాల జుట్టు మరియు మీసాలతో విచిత్రమైన మరుగుజ్జు లాంటి వ్యక్తి ఉన్నాడు. అతను సోదరులను కొట్టబోతున్నట్లుగా అతను 2 మూసిన పిడికిలితో చూపించబడ్డాడు. బ్రహ్మాండ రామాయణానికి ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్టింగ్ విజువలైజేషన్ ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులకు నిజంగా వారెవరో తెలిస్తే ఏం జరిగి ఉంటుందో ఊహించండి. ఒకవేళ లవ మరియు కుశ రాజకుమారులని వారికి తెలిస్తే వారు ఏం చేసేవారు? వారు చాలా గౌరవప్రదంగా ఉండేవారు. ఈ యువకులకు రాజభోగాలు అందించేవారు. కాబట్టి లవ మరియు కుశలను రాముడిని చూడడానికి అనుమతించారా లేదా వారు తిరిగి అడవికి వెళ్ళిపోయారా? నెక్స్ట్ ఉన్న చక్రంలో మనకు సమాధానం ఇస్తుంది. ఇక్కడ కుడివైపున రాముడు గంభీరంగా కూర్చున్నాడు. చూడండి, ఇంత గొప్ప ప్రదర్శన చేసినందుకు ఈ బాలురును అభినందిస్తున్నారని మీరు చూడవచ్చు. అతను తన కుడి అరచేతిని పైకి లేపి ప్రశంసలు మరియు ఆశ్చర్యానికి చిహ్నంగా ఉన్నాడు. ఎడమ వైపున మీరు లవ మరియు కుశలను కూర్చున్న పొజిషన్లో చూడవచ్చు. వారు చివరకు రాజును వారి నాటకం యొక్క నిజమైన హీరోని కలిసినందుకు సంతోషించారు. కుశల వెనుక కూర్చున్న వాల్మీకిని చూసి రాముడు కూడా ఆశ్చర్యపోతాడు. ఈ గడ్డం ఉన్న వ్యక్తి ముఖాన్ని పాడు చేసినప్పటికీ మనం స్పష్టంగా చూడవచ్చు. రాముడు వాల్మీకి మహర్షిని గుర్తిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, సీత వాల్మీకి ఆశ్రమంలో చేరిందని అతనికి తెలియదు. ఈ ఇద్దరు బాలురు తన సొంత కొడుకులని రాముడికి కూడా తెలియదు. ఇక లవకుశలకు కూడా తమ తండ్రితో మాట్లాడుతున్నారనే విషయం తెలియదు. ఒక గొప్ప అత్యంత నీతిమంతుడైన రాజు రాముడి ముందు ఈ అద్భుతమైన రాజభవనంలో ప్రదర్శనలు ఇవ్వడానికి వారు సంతోషంగా ఉన్నారు. అది కూడా వారి కథలో ఉన్న నిజమైన హీరో ముందు చేస్తున్నారు. ఈ భాగాన్ని ఎవరు రాశారో వారు మనకు ఒక సైకాలజికల్ ట్విస్ట్ను ఇస్తున్నారు. దాని గురించి ఆలోచించండి. మీ ఫస్ట్ హీరో ఎవరు? మీ నాన్న కదా. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు మీ నాన్న సూపర్ హీరో అని, అతను ఏదైనా చేయగలడని, అతను ఎల్లప్పుడూ సరైన వాడు అని మీరు అనుకునేవారు కదా, గుర్తుందా? అయితే లవ మరియు కుశల సంగతి ఏంటంటే వారికి తండ్రి లేరు. అంటే వారు తండ్రి వద్ద పెరగలేదు. కాబట్టి వారు రాముడిని తమ తండ్రిగా ఎప్పుడూ ధర్మంగా ఉండే హీరోగా భావించవలసి వచ్చింది. కానీ రాముడు వాళ్ళ తండ్రియే. మీరు చూస్తున్నారా? ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది కదా.
ఇప్పుడు రాముడు ఇంత గొప్ప నటనకు సంతోషించి లవ మరియు కుశలు ఏదైనా కోరుకుంటారని అడుగుతాడు. అతను ఒక సామ్రాజ్యానికి రాజుగా ఉండటం వలన వారు కోరుకున్నదంతా వారికి అందించగలడు. మరి లవకుశలు ఏం కోరుకుంటున్నారు? ఏంటంటే వారు సీతను చూడాలి అనుకుంటున్నారు. రాముడు మరియు సీత మధ్య జరిగిన గొప్ప ప్రేమ కథ. వనవాస సమయంలో సీత తన విలాసాలు త్యాగం చేసి తన భర్త వెంట వనవాసంకి ఎలా వెళ్ళిందో, రాముడు తనను తిరిగి పొందుతాడనే ఆశతో ఆమె ఒంటరిగా లంకలో ఎలా ఉండిపోయిందో వారి జీవితమంతా వారు విన్నారు. ఈ ఇద్దరు బాలురు రాముడిని చూసినందుకు సంతోషంగా ఉన్నారు. అయితే వారు రాముడిలో సగమైన సీతను చూడాలని అనుకున్నారు. రాముడు సీతను విడిచిపెట్టాడని వారికి చెప్పవలసి వచ్చింది. అది విన్న ఆ బాలురు చలించిపోయారు. లవ మరియు కుశల మధ్య మీరు ఇప్పటికీ మారువేషంలో ఉన్న హనుమంతుని కూడా చూడవచ్చు. వాల్మీకి మరియు హనుమంతుడు చివరకు అన్ని రహస్యాలను బయట పెడతారు. వారు రాముడు మరియు లవకుశలు ఎలా కలిశారో చెప్తారు. అతను మాట్లాడుతుంది తన కుమారులతోనే అని తెలుసుకున్న రాముడు చాలా షాక్ అయ్యాడు. లవ మరియు కుశలు ఎట్టకేలకు తమ తండ్రిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు. అయితే తమ తల్లి అయోధ్య రాణిని అడవిలో మగ్గిపోవడం వల్ల కూడా వారు కృంగిపోయారు. వారి వెనుక మీరు ఒక పౌరుడు, రాజ్యంలో ఒక సామాన్యుడు ఏడుపును చూడగలరు. ఎవరైతే సీత అడవులకు వెళ్లాలని కోరుకున్నారో, ఎవరైతే రాముడు సీతను వధించుకోవాలనుకున్నారో అదే ప్రజలిప్పుడు ఆమెను అయోధ్యకు రాణిగా కోరుకుంటున్నారు. అడవిలో సీత జీవితం గురించి విన్న రాముడు చాలా దుఃఖించి ఆమెను చూడాలనుకుంటున్నాడు. మళ్ళీ ఆమెను రాణిగా చేయాలని కోరుకుంటాడు. ఇక్కడ రాముడు కుడివైపున కూర్చున్నాడు. మధ్యలో వాల్మీకి కూర్చోవడం మనం చూడవచ్చు. వాల్మీకి వెనుక మనం సీతను చూడవచ్చు. సీత యొక్క బాడీ లాంగ్వేజ్ ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంది. ఎవరో తెలియని వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు తల్లి వెనుక దాక్కున్న పిల్లవాడిలా ఆమె సాధు వెనుక దాక్కుంటుంది. ఇది అసలు ఊహించలేదు కదా. చాలా కాలం తర్వాత కలుసుకున్న రాముడు మరియు సీత ఒకరినొకరు కౌగిలించుకుంటారని మీరు ఊహించి ఉంటారు. రాముడు మరియు సీత ఎలా ప్రేమలో పడ్డారో నేను మీకు చెప్పాను, గుర్తుందా? వారికి మొదటి చూపులోనే ప్రేమ కలిగింది. పురాతన గ్రంథాలు సీత మరియు రాములను కమలం మరియు తేనెటీగతో పోల్చుతున్నాయి. వారిని ఎల్లప్పుడూ విడిపోకుండా ఒకటిగా కలిసి ఉన్నట్లు చూపించారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? సీత ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఎందుకంటే సీత రాముడిని ఇకపై నమ్మదు. రాముడు ఆమెను విడిచిపెట్టాడు కాబట్టి సీత తన ఆశను కోల్పోయింది. ఆమె తన పిల్లల కోసమే జీవిస్తుంది. ఇప్పుడు తన కుమారులు తమ తండ్రిని కలుసుకున్నారు. కానీ ఇక్కడ ప్రేరణ చూడండి. సీత రాణిగా మారి రాజభవనంలో నివసించవచ్చు. ఆమె అన్ని లగ్జరీస్ ని పొందగలదు. ఇప్పుడు ఆమెకు చాలా వయసైంది. ఇద్దరు ఎదిగిన కొడుకుల తల్లి అయింది. ఆమెకు సౌకర్యవంతమైన జీవితం కావాలి. ఇక్కడ రాముడి వెనుక 2 పెద్ద పెట్టెలు ఎలా ఉన్నాయో చూడండి. వీటిలో విపరీతమైన సంపద ఉందని అర్థం. ఈ పెట్టెలు బంగారంతో నిండి ఉన్నాయి. ఆమె మొదటి చూపులోనే ప్రేమలో పడిన తన భర్తతో కూడా ఉండవచ్చు. ఇంత అద్భుతమైన భార్యను వదులుకున్నందుకు రాముడు సంతోషిస్తాడు. సీత మరొక రాజ్యానికి రాజు అయిన తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళవచ్చు. ఆమె అక్కడ హాయిగా జీవించగలిగేది. కానీ దానికి బదులుగా ఆమె అనామకంగా ఉండిపోయింది. ఆమె ఎప్పుడూ రాముని గురించి చెడుగా మాట్లాడలేదు. పిల్లలను బాగా పెంచి పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప తల్లి ఆమె. కాబట్టి ఇప్పుడు సీత ఏం చేస్తుంది? ఆమె సర్దుకుపై రాముడితో తిరిగి వస్తుందా, లేక తిరిగి అడవికి వెళ్తుందా? తర్వాత ఏం జరగబోతుంది? బ్రహ్మనాన్ శిల్పాలు దీన్ని చూపించవు. కానీ ఉత్తరకాండ ప్రకారం చూసుకుంటే సీత తన కన్న తల్లి అయిన భూదేవిని పిలుస్తుంది. ఇప్పుడు అది గయా అని ప్రసిద్ధి చెందింది. కథ ప్రకారం చూసుకుంటే భారీ భూకంపం సంభవించి మాతృభూమి తెరుచుకొని పెద్ద పగులను సృష్టిస్తుంది. అప్పుడు సీత తన తల్లి దగ్గరికి, అంటే భూమిలోకి వెళ్తుంది. ఆ దృశ్యాన్ని చూసి రాముడు మరియు అతని కుమారులు చలించిపోయారు. వాల్మీకి మరియు హనుమంతుడు చాలా బాధపడ్డారు. బ్రహ్మాండ రామాయణం యొక్క శిల్పులు చాలా దయగల వ్యక్తులు. వారు బాధలు అనుభవించే మహిళలను ఎప్పుడూ చూపించకుండా చూసుకున్నారు. అలాంటి అన్యాయాలను చెక్కడానికి వారి మనసాక్షి వారిని అనుమతించలేదు. వారు సీతను భూమిలోకి వెళ్తున్నట్లుగా చెక్కలేదు. ఇది అర్థం చేసుకోదగినది. ఎందుకంటే పురాతన ఇండోనేషియన్లు
బహుశా సీతను దేవతగా ఆరాధించే భక్త హిందువులు అయి ఉంటారు. కానీ గుర్తుందా మీకు, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కట్ చేసే చెక్కడాన్ని కూడా వారు చెక్కలేదు. కాబట్టి ఈ శిల్పులు ఎంత సున్నితంగా ఉన్నారో మీరు చూడవచ్చు. వారు ఈ స్త్రీలను తక్కువలో చూపించడానికి ఇష్టపడలేరు. చివరికి సీత జీవితం ఒక విషాదమని మనం గ్రహించాము. ఇండోనేషియాలో వారు ఇప్పటికీ వేదికపై రామాయణాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా పాపులర్ అయింది. ఇండోనేషియన్లు దీనిని షింటా ఉబాంగ్ అంటే సీత బర్నింగ్ అని పిలుస్తారు. ఈ నాటకంలో సీత ప్రధాన పాత్రగా పరిగణించబడుతుంది, రాముడు కాదు. స్థానికులు ఇప్పుడు ఒక మహిళ యొక్క కష్టాల గురించి మాట్లాడేటప్పుడు సీత పేరును ఉపయోగిస్తారు. మీ రూపం, మీ డబ్బు, మీ కీర్తి, మీ కుటుంబం, మీ రాజకీయ శక్తి, ఇవి ఏవి మీ ఆనందానికి హామీ ఇవ్వవు. వాస్తవానికి ఈ ప్రయోజనాలు అని పిలువబడేవి మీ ఆనందానికి విలోమానుపాతంలో ఉండవచ్చు. చూడండి, సీతకి అన్నీ ఉన్నాయి కదా. ఆమె అందంగా ఉంటుంది, ఆమె యొక్క యువరాణి, ఆమె చాలా ఫేమస్ అయింది, ఆమె ప్రపంచంలోని మొత్తం డబ్బును కలిగి ఉంది. అయినప్పటికీ ఆమె తన జీవితం అంతా బాధపడింది, దయనీయమైన ముగింపును కూడా కలిగి ఉంది. నెక్స్ట్ చెక్కడంలో రాముడు తన కుడి చేతిని పైకి లేపి కూర్చున్న పొజిషన్లో చూడవచ్చు. బహుశా అతను బియ్యం లేదా పువ్వులను నిప్పులోకి విసిరి ఉంటాడు. వారు ఏదైనా యాజమాన్యాన్ని వేరొకరికి బదిలీ చేసే ఆచారమై ఉంటుంది. ఇంతకీ రాముడు ఏం వదులుకుంటున్నాడు? అతని సింహాసనం, అతని రాజ్యం. ఎడమవైపున మీరు అతని 2 కుమారులను చూడవచ్చు. వారి తలలపై ఏముందో చూడండి. అవును, అవి కిరీటాలు. ఎట్టకేలకు లవకుశ రాజులవుతున్నారు. భార్యను పోగొట్టుకున్న రాముడికి తన జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆసక్తి లేదు. అతను తన సింహాసనాన్ని వదులుకోవాలని కోరుకుంటాడు. తన రాజ్యాన్ని 2గా విభజించాలని నిర్ణయించుకొని తన 2 కుమారులకు ఇస్తాడు. ఒక సాధువు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు మనం చూడవచ్చు. ఇది బదిలీ యొక్క ఆచారం మాత్రమే. అయితే లవ మరియు కుశల యొక్క అసలు పట్టాభిషేకం తర్వాత జరుగుతుంది. రాముడికి కూడా ఇది చాలా విచారకరమైన ముగింపు కదా. రాముడి తండ్రి మరణం గురించి మనం చర్చించుకున్నాం, గుర్తుందా? అతను ఎలా చనిపోయాడు? రాముడికి సింహాసనాన్ని ఇవ్వలేనందుకు. అతని భార్య వేరొకరికి ఇచ్చేయడం వల్ల గుండె పగిలి చనిపోయాడు. అతను తన కొడుకు కంటే తన భార్యను ఎంచుకోవాల్సి వచ్చింది. కాబట్టి రాముడి తండ్రి చాలా దుఃఖంతో మరణించాడు. రాముడు దీనిని జాగ్రత్తగా గమనించి 3 భార్యలను పెళ్లి చేసుకున్నందువలన తన తండ్రికి దుఃఖకరమైన మరణము సంభవించి ఉండవచ్చని అనుకున్నాడు. 3 భార్యలతో జీవించడానికి ఇది చాలా ధర్మబద్ధమైన మార్గం కాదు. అందుకే అతను బాధపడ్డాడు. రాముడికి ఇది తార్కిక ముగింపులా అనిపించేది. కాబట్టి రాముడు మరెవరిని పెళ్లి చేసుకోకుండా జాగ్రత్త పడ్డాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాముడు సీతను మాత్రమే వివాహం చేసుకున్నాడు. అతను ఆమెను విడిచిపెట్టి చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ రాముడు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నిజానికి అతని బంధువులు వేరే మహిళతో వివాహం చేసుకోవాలని చాలాసార్లు బలవంతం చేశారు, కానీ అతను నిరాకరించాడు. ఇంతకు ముందు కూడా ప్రతి ఒక్కరికి చాలా భార్యలు ఉండేవారని, రావణుడికి కూడా చాలా భార్యలు ఉండేవారని గుర్తుపెట్టుకోండి. కానీ రాముడు చాలా నీతిమంతునిగా జీవించాడు. అతను సీతను తప్ప మరొకరిని చూడలేదు. కానీ చివరికి అతను సంతోషంగా ఉన్నాడా? లేదు. ఎందుకు? ఎందుకంటే భూమి మీద పుడితే కష్టాలు తప్పవు. బాధను అంతం చేయడానికి ఏకైక మార్గం ఏంటంటే ఆ బాధను జీవితంలో ఒక భాగమని అంగీకరించడమే. దీన్ని ఇంటలెక్చువల్గా మాత్రమే అర్థం చేసుకోవాలి. దీన్ని మానసికంగా కూడా అనుభవించాలి. అప్పుడే బాధలు ఆగిపోతాయి. ఉత్తరకాండ ప్రకారం రాముడు సరయు అనే నదిలోకి దిగి తన భూలోక జీవితాన్ని ముగించుకుంటాడు. ఈ చెక్కడం ప్రమ్నాన్ రామాయణం యొక్క చివరి చెక్కడం. ఎక్స్పర్ట్స్ అండ్ రైటర్స్ అందరినీ కన్ఫ్యూషన్కి గురి చేసింది. ఈ చివరి చెక్కడం ఖచ్చితంగా అర్థం లేనిది. కొంతమంది వెస్టర్న్ రైటర్స్ ఈ చెక్కడం ఒక హ్యాపీ ఎండింగ్ అయినట్లు వివరించారు. ఇక్కడ రాజ్యంలోని సాధువులందరూ లవ మరియు కుశల పట్టాభిషేకాన్ని జరుపుకుంటున్నారు. కానీ ఈ చెక్కడం ఎక్స్ప్లెయిన్ చేయని విధంగా ఉండటమే కాకుండా చాలా కాంట్రవర్షియల్గా కూడా ఉంది. ఎందుకంటే ఈ చెక్కడంలో 1, 2, 3, 4, 5 మంది సాధువులు కుడివైపున కూర్చున్నట్లు
మరియు నలుగురు సన్యాసులు ఎడమవైపున కూర్చున్నట్లు స్పష్టంగా చూపిస్తుంది. కానీ మధ్యలో చూడండి, అది ఏంటి? అవును, అవి జార్స్ అండ్ జార్లో ఉన్న వైన్. ఇది షాకింగ్గా ఉంది కదా. సాధువులు మరియు సన్యాసులు వైన్ తాగుతున్నారా? పురాతన కాలంలో జీవించిన ఈ సాధువులు ఎప్పుడూ మద్యం సేవించరని అందరికీ తెలుసు. ఇది దైవ దూషణ కదా. వారు హిందూ మతాన్ని అవమానిస్తున్నారు. ఇప్పుడు అది మరింత దిగజారిపోయింది. ఇక్కడ ఈ సాధువులు ఏం తింటున్నారు? ఇక్కడ జూమ్ చేసి చూద్దాం. అది చేపనా? అవును, వారు చేపలు తింటున్నారు. దాని పక్కనే మీరు ఈ రుచికరమైన ఒక ప్లేట్ను చూడవచ్చు. అదేంటి? ఇవి రొయ్యలు. దాని క్రింద అవి చికెన్ లెగ్ పీస్లు, వాటితో పాటు ఉడికించిన గుడ్డును కూడా మీరు చూడవచ్చు. కుడివైపున ఉన్న సరైన వంటకాన్ని మీరు చూడవచ్చు. అది క్లియర్గా లేదు, కానీ అవి పీతలు. హిందూ పూజారులు మరియు సాధువులు మాంసం తినరు, గుడ్లు కూడా తినరు. ఇది నిషేధించబడింది. వారు పూర్తిగా వెజిటేరియన్స్. సో ఈ సాధువులను మరియు సన్యాసులను అన్ని రకాల మాంసం తింటూ మరియు వైన్ తాగుతూ వారు చెక్కారని ఊహించలేము. మొత్తం రామాయణాన్ని చెక్కే స్మారక పనిని చేపట్టిన బ్రహ్మనాన్ శిల్పులు ఇంత వింతగా ఎందుకు చెక్కారు? రామాయణంపై బురద చల్లి హిందూ మతాన్ని కళంకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? ఈ శిల్పం యొక్క అర్థం మీరు చెప్పగలరా? ఇంతవరకు ఏ ఎక్స్పర్ట్ దీనిని వివరించలేకపోయాడు. కానీ ఇంతకంటే మెరుగైన ముగింపు ఉండేది కాదు. ఈ చెక్కడం చాలా విధాలుగా చాలా అర్థవంతంగా ఉంది. రాముడు తన సింహాసనాన్ని తన కుమారులకు ఇచ్చి నదిలోకి దిగినప్పుడు ఏం జరిగింది? ఇది రాముడు మరియు రామాయణం యొక్క ముగింపును మాత్రమే కాకుండా ఇది త్రేతాయుగం అని పిలువబడే ఒక యుగాన్ని కూడా సూచిస్తుంది. హిందూ మతంలో మానవ చరిత్రలో 4 యుగాలు లేదా కాలక్రమాలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. మనం కొత్త యుగంలోకి వెళ్తున్న కొద్దీ ప్రజలు మరింత దిగజారిపోతారు. రాముని అంతం త్రేతాయుగానికి ముగింపు మరియు ద్వాపర యుగం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. గొప్ప వ్యక్తులు చనిపోయినప్పుడు వారు ఒక శకానికి ముగింపును సూచిస్తారని మనం చెప్తాము కదా. ఫర్ ఎగ్జాంపుల్, సింగపూర్ ప్రధానమంత్రి అయిన లీ క్వాన్ యూ మరణించినప్పుడు అతను సింగపూర్కు ఒక శకానికి ముగింపు పలికాడని మనకు తెలుసు. అండ్ రామాయణం యొక్క చివరి చెక్కడం ఇక్కడ చూపిస్తుంది. రాముడితో పాటు ధర్మయుగం కూడా ముగుస్తుంది. రాముడు చాలా నీతిమంతుడని, సీత చాలా ధర్మబద్ధమైన స్త్రీ అని గుర్తుపెట్టుకోండి. కానీ సదాచారులైన స్త్రీ పురుషుల కాలం రాముడు మరియు సీత మరణంతో ముగిస్తుంది. ఆ శకం అక్కడితో ముగిస్తుంది. అండ్ ఈ చివరి చెక్కడం తర్వాతి యుగానికి ప్రారంభాన్ని సూచిస్తుంది. తర్వాత యుగంలో నైతికత చాలా వరకు దిగజారిపోతుంది. ప్రజలు తమ నైతిక నియమాలను విచ్ఛిన్నం చేయడానికి వెనుకాడరు. ఈ తర్వాతి యుగంలో కొంతమంది పూజారులు మరియు సన్యాసులు వైన్ తాగడం, మాంసం తినడం కూడా ప్రారంభిస్తారు. దీన్నే ఇక్కడ చూపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇది మనం జీవిస్తున్న యుగం కూడా కాదు. ఇది ద్వాపర యుగం అని పిలువబడే మునుపటి యుగం. ఇప్పుడు మనం కలియుగం అనే చివరి యుగంలో జీవిస్తున్నాము. ఈ చివరి యుగంలో నీతిమంతులు దొరకడం చాలా అరుదు. మోరల్ కాంపస్ లేని వ్యక్తులు ఎక్కువ అవుతారు మరియు ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఈ చివరి చెక్కడం విషాదకరమైన ముగింపును చూపుతుంది. మానవులలో మోరల్ కాంపస్ తగ్గిపోతుంది. రాముడు మరియు రామాయణం ముగింపుతో సత్ప్రవర్తన, ధర్మబద్ధమైన క్రియల కాలం ముగిసింది. సమాజం ఇకపై సత్పురుషులను మంచి వ్యక్తులుగా పరిగణించదు. ఈ సమాజం అనైతిక స్త్రీల పెరుగుదలను చూస్తుంది మరియు నైతిక స్త్రీలు ఎగతాళి చేయబడతారు మరియు ఒంటరిగా ఉంటారు. దీనితో బ్రహ్మనాన్ రామాయణం ముగిసింది. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.